బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. అస్సలాముఅలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. ముస్లిం ఐక్య వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షులు మీ ఎస్ఎం సుబాన్. పరిపాలిస్తున్న ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి 2 సంవత్సరాలైంది పరిపాలన చేయబట్టి ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలుపరచడం లేదు. కావున పరిపాలిస్తున్న ప్రభుత్వానికి అడిగే హక్కు ముస్లిం ఐక్యవేదికగా, మనం ఓట్లు వేసిన పౌరులుగా మనం అడగాల్సింది ఖచ్చితంగా అడిగి తీసుకోవాలి. దుల్హన్ పథకం ఇస్తామన్నారు, ఇంతవరకు ఊసేలేదు. 18 ఏళ్ళు నిండిన ప్రతి మహిళకు 1500 ఇస్తామన్నారు, ఇంతవరకు ఊసేలేదు. గోషా మహల్ హాస్పిటల్ కట్టిస్తామన్నారు, ఇంతవరకు ఎక్కడ పునాదిరాయి వేసిన సంఘటనలు లేవు. ముస్లిం మైనార్టీలకు 50 సంవత్సరాలు నిండిన వారికి పింఛన్ ఇస్తామన్నారు 4000, ఆ ఊసు కూడా ఇంతవరకు లేదు. నిరుద్యోగులకు 3000 ఇస్తామన్నారు, అవి కూడా లేదు. విజయవాడలో హజ్ హౌస్ కట్టిస్తామన్నారు, అది కూడా లేదు. 100 కోట్లతో మైనారిటీ కార్పొరేషన్ 5 లక్షల రూపాయలు వడ్డీలోని రుణాలు ఇస్తామన్నారు, అది కూడా ఇంతవరకు ఊసేలేదు. అర్హత ఉన్న ఇమాంలకు, మౌజంలకు ప్రభుత్వ ఖాజీలుగా నియమిస్తామన్నారు, ఆ ఊసు కూడా లేదు. నూర్ భాషా కార్పొరేషన్కి 100 కోట్లు కేటాయించి రుణాలు ఇస్తామన్నారు, ఆ ఊసు లేదు. ఈద్గా ఖబరస్థాన్లకు స్థలాలు లేని చోట స్థలాలు ఇస్తామన్నారు, ఆ ఊసు కూడా లేదు. పరిపాలన చేస్తూ ఉన్నారు, ఏ పరిపాలన చేస్తూ ఉన్నారో మీకే అర్థం కావడం లేదు. ప్రజలకు ఉపయోగపడే మంచి పనులు చేయాలని ఆకాంక్షిస్తూ ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని ముస్లిం ఐక్యవేదిక తరపున మిమ్మల్ని కోరుతూ ఉన్నాము. ఇట్లు మీ ఎస్ఎం సుబాన్.